హార్ట్ బీట్ స్కాన్ ఒక్క సెకండ్ లోనే వరల్డ్ క్లాస్ 640 స్లైడ్ సిటీ స్కాన్ ఇప్పుడు మీ విస్టా ఇమేజింగ్ బంజారా హిల్స్ లో. ఏంటమ్మా చంద్రం ఏంటి ఏం వాయిస్తున్నావు? కొంచెం బోయింగ్ కరెక్ట్ చూసుకోమ్మా. నీ వల్ల కాకపోతే వేరే ఎవరైనా నువ్వు వాయించి బాయ్, టైం అవుతుంది. సారీ సార్, నేను కరెక్ట్ చేస్తాను సార్. కాన్సన్ట్రేట్ చేయరే. 1 more. సారీ సార్. చంద్రం వాయించండి. హీ విల్ ప్లే సార్. Doctor, okay. Don't worry. She will be all right. డేవిడ్, అమ్మాయికి ఒంట్లో బాగోలేదు కదా, ప్రస్తుతానికి పెళ్లి తారీఖు మార్చుకుంటే? రెడ్యూక్లెస్, ఇంపాసిబుల్. ఏది ఏమైనా సరే తేదీ మార్చడానికి వీల్లేదు. స్ట్రెచ్చర్లో అయినా సరే దాన్ని తీసుకెళ్లి పెళ్లి జరిపించి తీర్తాను. ఈ పెళ్లి డేట్ మార్చడానికి కానీ వాయిదా వేయటానికి కానీ ఎవరు మాట్లాడటానికి వీల్లేదు. అండర్స్టాండ్? సమస్త జ్ఞానమునకు ముంచిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలియుండును. ఆమేన్. వివాహ ప్రకటన. దేవుని కృపతో గుంటూరు కాపురస్తుడు పీటరను ఆయనయు, హైదరాబాదు కాపురస్తురాలు నాన్సీ అను ఆమెయు వచ్చే 26వ తేదీన దేవుని ఏర్పాటు ప్రకారము పరిశుద్ధ గృహస్థ జీవనములో ప్రవేశింపనుద్దేశించుచున్నారు. వారు ఈ దాంపత్యములో ప్రభుని నామమందు ప్రవేశించి అందులో వర్తిల్లునట్లు వారి కొరకు ప్రార్థన చేయవలనని కోరుచున్నారు. వీరు జతపరచకూడదని న్యాయమైన హేతువునెవరైనా కనుపరుపగలిగిన ఎడల అట్టివారు తమ ఆక్షేపణను వివాహ దినములోగా తెలియజేయవలయునని హెచ్చరించుచున్నాను. ఇప్పుడు ఆక్షేపించని వారు ఇక ఎప్పటికీ ఆక్షేపించకూడదు. ఇది 3వ ప్రకటనగా సభకు తెలియపరచుచున్నాను. ప్రియమైన చంద్రం, నిన్ను కలిసి మాట్లాడలేని లోటు ఈ ఉత్తరం తీరుస్తుందని ఆశిస్తున్నాను. ఇక్కడ మా మనవరాలి పెళ్లిటి కుర్ర కుంకలంతా కలిసి నిశ్చయించారు. ఈ కబురు తెలియజేయడం మాత్రమే కాదు నా ఉద్దేశ్యం. నీ కష్టాన్ని నేను కూడా పంచుకుంటున్నాను. ఇలా ఎందుకు జరిగింది? మీ ఇద్దరూ ఆవేశపడకుండా కాస్త ఆలోచించుంటే ఇలా జరగకుండా జాగ్రత్త పడి ఉండేవారు కదా. సరేలే, గతాన్ని గురించి ఆలోచించి ఏం లాభం? దీనికంతా కారణం ఆ ప్రభువే అని ఆయన్నే నిందిద్దాం. కానీ ఒక్క మాట, అన్ని నిర్ణయాలు తీసుకునేది ఆ ప్రభువే అయితే ఆయన మొదటిసారిగా తప్పు నిర్ణయం చేశాడంటాను. ప్రేమతో తాత ముసలాడు నిన్ను హేళన చేయడానికే ఉత్తరం రాశాడు. పైగా పెళ్లికి ఇన్విటేషన్ కూడా పంపాడు. ఇదిగో చూడు. ప్రేమట ప్రేమ. పాపం పెద్ద ఆయన ఏం చేస్తారు పాపం.
ఈయన ఆ ఇంటి పెద్ద కదా, ఈ పెళ్లి జరగకుండా ఆయన అడ్డుపడచ్చు కదా అంట. నేను చూడలేను, ఆయన మాట్లాడలేరు. పెళ్లి కొడుకు పేరేంటో? ఏదో హీటరో పీటరో. పీటర్. పీటర్. పెళ్ళప్పుడు రే నీకెందుకు అదంతా? చెప్పురా ప్లీజ్. 26. చూసావా, 26, 268. ఆ పెళ్లి ఫట్టు, బ్యాడ్ నంబర్. ఛే, అలా అనుకురా. 26 ఎల్లుండి. బావా చంద్రం, ఎక్కడున్నావురా? ఇక్కడున్నావా? ఎక్కడికి వెళ్తున్నావు? ఏంటి నువ్వు వస్తావా? ఎక్కడికి? పెళ్ళికి. పెళ్ళే? పెళ్ళి? డోంట్ బి ఫూలిష్. నీకేమైనా పిచ్చి పట్టిందా? నువ్వెందుకు వెళ్ళాలి అక్కడికి? ఇన్విటేషన్ పంపించారే, వెళ్ళకపోతే బాగుండదు. పంపించారు, పెద్ద ఇన్విటేషన్. నువ్వు అక్కడికి రాలేదని ఏడ్చేవాళ్ళు ఎవరు లేరు అక్కడ. నువ్వు వస్తావా లేదా? నేను రాను, నాకు ఆత్మాభిమానం ఉంది. అయితే నేను వెళ్తాను. నువ్వు వెళ్ళు. వెళ్ళరా, నువ్వు అక్కడికి వెళ్ళి అవమానం పడిస్తే అప్పుడు తెలుస్తుంది. వెళ్ళు. అరే బావా వెళ్ళకరా, నా మాట వినరా? రే ఆగరా, రే రే ఎక్కడికి అడ్డ పోతున్నావు? పంటావు. అరే రే, అక్కడికి వెళితే అవమానం పడతావురా, నా మాట వినరా? దిగు. అదేమో వెనక్కి వెళ్ళిపోదామా? వద్దు. సరే పద. ఇటురా, ఇటు. జాగ్రత్త, జాగ్రత్తరా. కూర్చో. అందరూ వచ్చేసారా? చంటి, అందరూ వచ్చేసారా? పెళ్లి కొడుకు వాళ్ళు లేకుండానా? నాన్సీ ఏదిరా? ఏ ఎవరికి తెలుసు? రే చంద్రం, పోదాం పద. వద్దులే, నేను ఇలాంటి పెళ్లికి ఎప్పుడు రాలేదు. ఉండిపోదాం. అవును, తాతగారు వచ్చి ఉండాలి. ఆయన ఎలా ఉన్నారు? ఆయనకి నిక్షేపంలో ఉన్నాడు. ఏం జరుగుతోందిరా? నాన్సీ వచ్చింది. నాన్సీ ఎలా ఉంది? చక్కగా ఉంది. సంతోషంగా ఉందా? తెలియదు. ఏ విచారంగా ఉందా? తెలియదు.
పెళ్లి కొడుకు ఎలా ఉన్నాడు? ఒడ్డు పొడుగు బాగానే ఉన్నాడు. నాన్సీకి తగ్గినవాడేనా? అసలు నాన్సీ సంతోషంగా నేను ఒక పిచ్చివాడిని. అతనికే మంచి పెళ్లి కొడుకు, కళ్ళు కనిపిస్తాయి. నాన్సీ నిజంగానే సంతోషంగా ఉందారా? రే చంద్రం, మనం ఇక్కడ వద్దురా, పోదాం పద. ఏ ఎందుకు? ఇంకా సేపట్లో పెళ్లి కూడా అయిపోతుంది, అంతవరకు ఉండి అనుభవించాలా? పోదాం. పీటర్ అని నీవు నాన్సీ అనే ఈ స్త్రీని వివాహము చేసుకున్నటకు దేవుని ఎదుట సమ్మతించుచున్నావా? సమ్మతించుచున్నాను. ఈమెను ప్రేమించి ఆదరించి గణపరిచి సుఖదుఖముల యందు సంరక్షించి మీరిద్దరూ బ్రతికి ఉన్నంత కాలము ఇతరులనెవ్వరిని ఆశింపక ఈమెతోనే కాపురము చేయుదువా? కాపురము చేయుదును. నాన్సీ అనే నీవు పీటర్ అని ఈ పురుషుని నీ భర్తగా స్వీకరించి దేవుని నియమము చొప్పున పరిశుద్ధ గృహస్థ మార్గమంతు జీవించి ఈయనను ప్రేమించి ఆదరించి గణపరిచి సుఖదుఖముల యందు సంరక్షించి మీరిద్దరూ బ్రతికి ఉన్నంత కాలము ఇతరులనెవ్వరిని ఆశింపక ఈయనతోనే కాపురము చేయుదువా? నాన్సీ ఒప్పుకుందారా? చెప్పురా. ఉండు. ఒరే చంద్రం, నాన్సీ ఏడుస్తుందిరే. ఆమెకు ఈ పెళ్లి ఇష్టం లేనట్టుందిరే. నువ్వు కూడా ప్రేమ వివాహం వల్ల పుట్టినవాడు వేరే ఫుల్. వాళ్ళు ఆపుకో, ఇది దేవుడు నిర్ణయించిన పెళ్లి. అయ్యో ఏమండి, మీకేమైనా పిచ్చి పట్టిందా? జార్జ్, అయ్యో వాళ్ళు ఆపండి. ఏమండి, చూస్తారే, మీరు వెళ్ళండి. గాడ్ బ్లెస్ యూ. చంటి ఎక్కడ ఉన్నా? నాన్సీ, దైవ సన్నిధిలో మీ వివాహము నిశ్చయించబడినది. దేవుడు జతపరిచిన దానని మనుష్యుడు వేరు చేయకూడదు.